ఎలా పడితే అలా జీవించటం పెద్ద విషయం కాదు కదండి. ఇష్టానుసారంగా జీవించడంలో పెద్ద విషయం లేదు. కానీ ప్రభువు అడుగు జాడల్లో దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా దేవుని మహిమ పరిచే వ్యక్తిగా జీవించటమే అసలైన సరైన జీవితం కదా. దేవునికి ఇష్టలుగా నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ కలిగే విధంగా, నిన్ను బట్టి దేవుడు సంతోషించే విధంగా ఆయన మార్గాల్లో ఆయన చిత్తానుసారంగా జీవించటమే బహు శ్రేష్టమైనది. దేవునికి ఇష్టలుగా, దేవుణ్ణి ఘనపరిచే వారిగా, ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన్ను మహిమపరిచే ఆయన సాధనంగా నీవు ఉంటున్నావా? మరలా తెలియపరుస్తున్నా, ఎలా పడితే అలా జీవించటం పెద్ద విషయం కాదండి. కానీ ప్రభువుకి ఇష్టలుగా జీవించటమే సరైన జీవితం. దేవునికి ఇష్టలుగా ఆయన్ను మహిమపరిచే వారిగా, ఆయన్నే సంతోషపరిచే వారిగా మనం ఎందుకు ఉండకూడదు? ఒకసారి ఆలోచించు.